నామమునకు కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. పోయిన నెలలో మరి మా యొక్క సంఘములో ఆశీర్వాద పండుగలు ఏర్పాటు చేయడం జరిగినది. మరి యొక్క పండుగలకు 3 దినాలు మన అగ్నిగొండాల స్థానిక సంఘస్థులందరూ కూడా 3 దినాలు రావడం జరిగింది. ఆ రాత్రి దైవజనుని యొక్క వాక్యం అందరినీ ఆకర్షించి, ఈ వాక్యం మేము వినటమే కాకుండా మా గ్రామస్తులందరూ కూడా వినాలి, మా సంఘము కూడా దీవించబడాలి అనేటువంటి ఉద్దేశంతో మరి సహోదరులు, దైవజనులు, సంఘములో ఉన్న పెద్దలు అందరూ కూడా ఒక మనస్సు కలిగినటువంటి వారై మరి నన్ను పిలవడం జరిగింది. సభల నిమిత్తం వారు మాట్లాడటం జరిగింది. తక్కువ సమయం, ఎన్నో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయకుండా అందరూ కూడా ఏక మనస్సు కలిగి ప్రయాసపడి మరి ప్రార్థించిన విధముగా ఈ గొప్ప కార్యం జరగడానికి దేవుడు కృప చూపించాడు. అందరూ కూడా చేతులు ఎత్తి మన దేవుని స్తోత్రం చెప్దాం. మరి అదేవిధంగా ఈ సభలు అనుకున్న రోజు నుంచి మరి బాలమన్నయ్య సహోదరుడు, అతనితో పాటు మరి కోటయ్య గారు కూడా పెద్ద ఆయన, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం 4 గంటలకి ఊడిచర్లు వచ్చి నాకు ఫోన్ చేసేవాళ్ళు, అన్న ఎక్కడున్నామన్నా అని. ఊర్లో చర్చి దగ్గరికి వచ్చి మరి 4 గంటల నుంచి 6 గంటల దాకా ఈ సభల నిమిత్తం వాళ్ళు ప్రార్థించేవారు. దేవుని మహాకృప. మరి ఇవన్నీ కూడా ఆగిపోయి మనం 1-2 తారీఖులు అనుకున్న సభల్ని దైవజనులు చెప్పారు ఫోన్ చేసినప్పుడు, సభలు ఘనంగా జరుగుతాయి అయ్యా, విశ్వాసంతో ఉండమని చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా మన ప్రియులు, అభిషిక్తులు, దేవుని చేత బహుబలముగా వాడబడుచున్నటువంటి ప్రియులు, పెద్దలు రెవరెండ్ డాక్టర్ మణిబాబాయ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తుండగా మరి అందరూ కూడా చప్పట్లు కొడతామండి. మీ అందరి ప్రార్థన, మీ అందరి ప్రయాస, మీ అందరి పట్టుదల దైవజనులు మన మధ్యకి రావడానికి కారణమే. మనం ఆహ్వానిస్తారు. మరొకసారి అందరూ చప్పట్లు కొడతాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి ఈ సమయంలో ఈ ఈపూర్ మండలంలో జోసెఫ్ నాయన్ గారు అంత వయసు కలిగిన సేవకులు ఎవరు లేరు. 92 సంవత్సరముల వయసు కలిగినటువంటి వారై అటువంటి వృద్ధాప్య దశలో కూడా సహజంగా కళ్ళు ముసుకలు పళ్ళన్నీ ఊడిపోయి ఎక్కటానికి కూడా ఓపిక లేక ఉండవలసిన పరిస్థితి. మాకంటే గట్టిగా అరపగలరు, మాకంటే గట్టిగా ప్రార్థన చేయగలరు. అటువంటి వారు మరి నేను ఎప్పటి నుంచో అనుకుంటుండేవాడిని, ఎంత ఆయుష్ను దేవుడిచ్చి ఎంత పరిచర్యనిచ్చినటువంటి దైవ సేవకులను ఒకసారైనా నేను సన్మానించాలని ఆశపడటం జరిగింది అని మా అయ్యగారు చెప్పాను. సంగతి అయ్యని అయ్యగారు అన్నారయ్యా, నేను షాలు కపుతారా ఎంత పెద్ద ఆయన కానీ అన్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఒకసారి దైవజనుల్ని బాబాయ్ గారు షాలుతోటి అందరూ చప్పుడు కొడదామా? దేవుడు ఇంకా దీర్ఘాయుష్ను ఇచ్చి ఆయన పరిచర్యలు ఇంకా బహుబలముగా వాడుకున్నట్లుగా. ఓకే నాయన, 60 సంవత్సరాలు పైగా పరిచర్య చేస్తున్నటువంటి వారు ఇంత గొప్ప పరిచర్యను వారికి ఇచ్చినందుకు మనసారా దేవుడిని ఆరాధిస్తున్నారు.
చిన్న ఇద్దరు పంపించేసి ఈ సభల నిమిత్తం ప్రేమపూర్వకంగా కానుకలు పట్టడం జరుగుతుంది. సహోదరి జాతకాలు పాడబడుతుంది. సంఘంలో ఉన్నటువంటి పరిచారకులు ఇద్దరు వచ్చి మరి కానుకలు పట్టాలని మనం చేస్తున్నాం. సంఘంలో ఉన్నవారు ఇద్దరు వచ్చి కానుకలు బాక్సులు తీసుకెళ్లి కానుకలు పట్టవలసిందిగా మనం చేస్తున్నాం. ఎవరన్నా ఇద్దరు అమ్మా, ఇంకొక అమ్మాయి రండి. సంకీర్తనారా దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానుకలు మీ మధ్యలోకి బాక్స్ వచ్చింది. మరి కానుకలు పడుతున్నారు. కానుకలు పడుతుండగా పాడబడుకుందామండి. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందామండి. సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానంలో. సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును,
నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. కోరు నన్ను విసిగించిన మనసులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి కోరు నన్ను నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కన్నా నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కన్నా నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా,
బ్రతికేస్తానయ్యా, రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవుని నామమున గాక. కానుకల కొరకు వనికుంట నుంచి వచ్చిన ఎస్తేరం వచ్చి ప్రార్థన చేస్తున్నా. అక్క దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులు కూడా వందనాలు. అలాగే ప్రత్యేకంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందామా, కళ్ళు మూసుకున్నట్లేదు. స్తోత్రము తండ్రి, స్తోత్రమునైనా పరిశుద్ధ దేవుడా నీకు వందనాలు తండ్రి. పరిపూర్ణమైన తండ్రి మీకు స్తోత్రాలను అత్యున్నతమైన సింహాసన పైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇదిగోనా తండ్రి ఈ సమయంలో తండ్రి ప్రభు 2 దినాలు నేను అగ్నిగుండాల ప్రాంతంలోనైనా దేవా మీటింగులు జరిగించడానికి నీ కృపను అనుగ్రహించినందుకు మీకు వందనాలు చేస్తున్నాం. ఇదిగోనైనా మొదటి దినం తండ్రి నైనా మంచిగా మీరు జరిగించారని మేము నమ్ముచున్నామని స్తోత్రాలు. ఈ 2 దినాలు ప్రభునైనా మరి నా తండ్రి ప్రభునైనా మరి అనేక మంది ప్రజలనైనా ఈ స్థలములకు రావటానికి నైనా నీ కృపను అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవుడా మంచి వాతావరణం మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి నైనా. ఇదిగో ప్రభా దూర ప్రాంతముల నుండి నైనా దైవ సేవకులు మీరు క్షేమకరంగా తీసుకొచ్చినందుకు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. ఈ గ్రామంలో అడుగు పెట్టినప్పుడేనైనా పరిశుద్ధాత్మ దేవుడనైనా ప్రతి ఒక్కరిలో కూడానైనా మారు మనసు అనుభవం రావాలని ప్రార్థన చేస్తున్నామని స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నేను ఏ ప్రాంతంలో అయితేనైనా దేవా దైవ సేవకులు అడుగు పెడతారు నేను ఆ ప్రాంతాలు ఆశ్రదించబడతాయన్న రీతిగానైనా ఈ యొక్క అగ్నిగుండాల ప్రాంతములు నీ దాసుడు కాలు పెట్టి ఉండగానైనా ఈ ప్రాంతము దీవించబడాలని ఈ ప్రాంతము ఆశ్రదించబడాలని ప్రార్థిస్తున్నాను అని స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీ ప్రభాని కొందనాలు అయ్యా నా తండ్రి మీ దాస్తుల నుండి ప్రభా 7 అంతల ఆత్మశక్తితో నింపినైనా అయ్యా నీ దాస్తుల ప్రతి మాట కూడా ప్రతి హృదయములో కూడా స్పందించినైనా ప్రభా నా తండ్రి నైనా నూతన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను అని స్తోత్రాలు. ఇదిగోనైనా అందరూ కూడా ప్రేమించినైనా వేసిన కానుకలు బట్టి కూడా నీకు స్తోత్రాలు. ఆ కానుకలు నేను ఇస్తావు కొరకు నీ పరిచర్య కొరకు నేను వాడబడినట్లుగా నీ కృప దయచేయమని ఈ సమయం తండ్రి ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. మహిమార్థంగా మీరు జరిగించుకొని ప్రభా మీరు మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసిన అక్కగారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి గోపూరపాలెంలో పరిచర్య చేస్తున్న కోడేశ్వర అక్కగారు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. కోడేశ్వరమ్మ అక్కగారు గోపూరపాలెంలో పరిచర్య చేస్తున్న మరి సిస్టర్ కోడేశ్వరమ్మ అక్కగారు వాక్యం నిమిత్తమై ప్రార్థన చేస్తారు. మనమందరం కూడా
హల్లెలూయా. నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉన్న దేవుని సేవకులందరికీ వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. వచ్చిన వారంతా వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నీకే స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడవు, పరిపూర్ణుడైనటువంటి వాడా, పరమందు ఆసీనుడు అయ్యున్న ప్రియ తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు తండ్రి. జోసెఫ్ గారిని బట్టి, తాతగారిని బట్టి నా ప్రభువా, ఇచ్చినటువంటి భార్య బిడ్డలను బట్టి, కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తన ద్వారా జరిగిస్తున్న ఈ ప్రాంతాన్ని బట్టి, ప్రాంత ప్రజలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి ప్రభువా, నిన్నటి దినాన్ని జరిగించిన ఆ మీటింగ్స్ కొరకు వందనాలు. క్షేమకరంగా నడిపించావు, మీకు వందనాలు తండ్రి. ఈ దినం కూడా జరిగిస్తుండగా నా ప్రభువా, దేవుని సేవకుల నోట మీ వాకుంచండి, శ్రేష్టమైన వాకుంచండి. ప్రజలు నా తండ్రి నా తండ్రి నైనా ఆశతో ఉన్నారు నా ప్రభువా, దేవుని సేవకుల నోట ఆ వాకుంచి ప్రతి ఒక్కరు నా తండ్రి విడిపించబడినట్లు సహాయం దయచేయండి. ప్రతి బంధకాల నుంచి విడిపించండి, ప్రతి శాపపు కట్ల నుంచి తొలగించండి. దేవుని సేవకులు అగ్ని వంటి వాకుతో నా ప్రభు ఈ ప్రజలందరినీ మీరు అభిషేకించమని వేడుకొనుచున్నాను. ఈ ప్రాంతం అంతా నా తండ్రి మీ సన్నిధితో నింపమని వేడుకొనుచున్నాం. ఈ ప్రాంతాన్ని పరిచర్య చేస్తున్నటువంటి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. జాన్ పలను కూడా ఆశీర్వదించండి. తన కుటుంబాన్ని, భార్య బిడ్డలను కూడా ఆశీర్వదించమని దేవుని సేవకులు నా ప్రభు ఆశీర్వాదాన్ని కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. తన పరిచర్ని, కుటుంబాన్ని కూడా దీవించమని, ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజల్ని, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ముంజరగబోయే పరిచర్య కొరకు నా తండ్రి మీరు ద్వారాలు తెరిచి విస్తారమైన ఆత్మల ఆదాయం దయచేయమని వేడుకొనిచున్నాను ప్రభా. ముఖ్యంగా నీ దేవుని సేవకులన్నట్టు మీ వాకుంచమని, ప్రజలందరూ నా ప్రభువా సంతోషముతో నా తండ్రి విడిపించుకొని నా తండ్రి నాయన క్షేమకరంగా నా తండ్రి ఇంటికి వెళ్ళే కృప అనుగ్రహించమని, దాసత్వపు కాడి సంఖ్యలు తెంచివేయమని వేడుకుంటూ, నీ వాకున్న చోట నా తండ్రి స్వాతంత్రం ఉన్నదని, నీ వాకుతో నా ప్రభువా వెలుగన్నావు నా తండ్రి. ప్రతి ఒక్కరు నా తండ్రి నాయన విడిపించిన తండ్రి మీరే మహిమను పొందుకొనమని వేడుకుంటూ, నాకు నీ ఇచ్చినట్టు కృప కొరకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ దేవునికి వందనాలు. ప్రార్థన చేసిన అక్కగారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయము చేసి నిల్చున్నట్లయితే మనం స్తుతి ఆరాధనలో ఉందామండి. దయచేసి అందరూ లేచి నిలవాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వారి యొక్క సేవా పరిచర్యలో దేవుడు వారికి ఇచ్చిన తలాంతును బట్టి మరి మన మధ్యకు స్తుతి ఆరాధన గీతముల పాటల పుస్తకం ఉన్నది. మరి ఈ పుస్తకం కావలసినటువంటి వారు మరి ఇక్కడ మీకు సహోదరులు ఇస్తారు. ఈ బుక్ కేవలం 20 రూపాయలు మాత్రమే. కాబట్టి కావలసినటువంటి వారు మరి తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ పాట మెసేజ్ అయిపోయేలోపు దైవజనులు కొన్ని పాటలు దీనిలో నుంచి పాడతారు. కాబట్టి అందరూ కూడా తీసుకొని మీ సంఘాల్లో పాడి ప్రభువుని మహిమపరచాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. గట్టి చెప్తాం హల్లెలూయా. కొంచెం ఎక్కువ పెట్టు. హల్లెలూయా. గట్టి ఎక్కువసారి హల్లెలూయా చెప్తాం గట్టిగా. ఈ పాటల పుస్తకంలో నుండి కొంచెం వాల్యూమ్ పెట్టు. కొంచెం ఒక పాయింట్ ప్లేస్ తగ్గించు. తర్వాత ఎక్కువ కూడా కొంచెం నువ్వు వెళ్ళన్నా ఒకసారి చార్జ్. నేను దేవుడు ఈ ప్రాంతానికి తీసుకొచ్చినందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ షార్ప్ కూడా పెంచాను. కొంచెం షార్ప్. దేవుడు నన్ను ఈ ప్రాంతానికి తీసుకొచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను. నన్ను ఇక్కడ తీసుకొచ్చినటువంటి సంఘం అంతటికి నా 2 చేతులు జోడించి వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సహోదరులందరికీ ద ఎవరీ సిస్టర్ హ్యాస్ బీ అన్సాక్రిఫైస్డ్ ఇన్ దిస్ మీటింగ్. ప్రతి ఒక్క సహోదరి ఎంతో కన్నీరు కార్చి పట్టుదలతో ప్రార్థనతో నేను ఇక్కడ రావాలని కోరుకున్నటువంటి నా ప్రియ సహోదరులందరికీ సంఘం అంతటికి, సేవకులకు, సంఘ పెద్దలకు, మా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ యేసుక్రీస్తునామములో చేస్తున్నాను. గట్టిగా థ్యాంక్ యూ జీసస్. ఈ పాటల పుస్తకం ప్రతి ఒక్కరు మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాటల పుస్తకాలు కొన్ని వేల మంది, లక్షల మంది పాడుతున్నారు ఈ పాటలు. యూట్యూబ్లో ఇందులో ఉన్నటువంటి ప్రతి పాట యూట్యూబ్లో ఉన్నాయి. పి మణిబాబు అని టైప్ చేస్తే
మీకు సబ్స్క్రైబ్ చేయటానికి ప్రతి పాట మీకు ఇందులో ఉంటుంది. ఈరోజు ఈ పాట సంఖ్య 17వ పాట పాడతాను. ఈ పాటల పుస్తకం మీ ఎంతకు వస్తుంది తీసుకోండి. స్టీఫెన్ గారు మీరు ప్రజల మధ్యలోకి వెళ్ళి ఈ పాటల పుస్తకం ఇవ్వండి. తర్వాత ఈ పాటల పుస్తకం ఈరోజు ఆరాధన అయ్యే లోపల అనేక పాటలు ఈరోజు నేను పాడుతాను. అంత అదుర్చుకున్నారా? హల్లెలూయా చెప్తాను గట్టిగా. ఒక్కరు కూడా నవ్వుతూ లేరే? నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా నీడవు నీవే, నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడు నీవే, నా నీడవు నీవే, నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా, ఆ యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, ఆ యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండెల్లో నీవే, నా తోడు నీవే, నా తోడు నీవే. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా.
ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మీరు మా మధ్య ఉన్నందుకు స్తోత్రాలు. నలుగురు పురాత్మ సంబంధమైన చీకటి శక్తులు ఎగిరినను నేను యేసుక్రీస్తు నామములో కట్టి లైపరుస్తున్నాను. నేను ఈ ప్రాంతం మీద 1,00,000 మంది దేవదూతను విడుదల చేస్తున్నాను. I have to release to the 1,00,000 angels to rule and peace and God with his people. ఈ రాత్రి ప్రజలు నీ యొక్క మహిమ కలిగినటువంటి స్పర్శను చూసినట్లు సహాయం దయచేయండి. ఈ రాత్రి అనేకులు దైవికమైన స్వస్థత పొందాలి, అనేకులు ఈ రాత్రి విడిపించబడాలి, అనేకులు ఈ రాత్రి దర్శించబడాలి, అనేకులు ఈ రాత్రి స్పర్శించబడాలి. ఈ రాత్రి మమ్మల్ని మేము మీ చేతిలో ప్రతిష్ఠించుకుంటూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. చెప్పడం తీసేద్దాం. థ్యాంక్ యూ జీసస్. దయచేసి అందరూ కూర్చున్నాం. ప్లీజ్ విజిట్. టేక్ ద రెస్ట్ అండ్ కమ్ బ్యాక్ టు ద 15 minutes. ఓకే, 15 జస్ట్. ఈ సమయంలో మరి మా ప్రియులు జెర్మియా గారికి ప్రత్యేకంగా వందనాలు. అలాగే తమ్ముడు కూడా ప్రత్యేకంగా, అన్నయ్య కూడా ప్రత్యేకంగా వందనాలు. నా తమ్ముడు అన్నయ్య ఈ రాత్రికాల సమయంలో ప్రశస్తమైన సమయంలోకి మనం వచ్చాం. నేను ఈ ఊర్లోకి రాగానే నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, బ్యాటరీ మార్చారా? అది తీసుకుదే అలాగే ఉండదన్నా. సరే, ఓకే. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రాంతానికి నేను రావడానికి మొదట నా ప్రభు యేసయ్య కారకుడు. హల్లెలూయా, హల్లెలూయా. 2, మా ప్రియులు మా అన్నయ్య ఆశీర్వాదాన్ని గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే నేను మా ఊరు వచ్చినప్పుడల్లా ఊడిజర్లు వచ్చినప్పుడల్లా నేను అగ్నిగుండాల ప్రాంతం వైపు వెళ్తుంటా. ఐ హ్యావ్ టు జర్నీ టు ద 6 years. దాదాపు ఒక 6 సంవత్సరాల పైన నేను ఇక్కడికి ఈ మా సొంత ఊరు ప్రాంతానికి పరిచర్యకు వచ్చినప్పుడు నేను ఈ ఊరి మీదనే వెళ్తూ ఉండేవాడు. కానీ దేవుడు ఆశ్చర్యరీతిగా ఈ రాత్రి ఇక్కడ రావడానికి మొదటి కారణం మీ సమర్పణ, మీ పట్టుదల, మీ ప్రార్థన. మీరు ఎంతవరకు నమ్ముతారో నాకు తెలియదు, కానీ వినుకొండలో కూడా ఈరోజు సాయంత్రం భయంకర వర్షం పడింది. వినుకొండలో కూడా భయంకర వర్షం. నేను అటు సముద్రంకి 3 కిలోమీటర్ల దూరంలో మీటింగ్స్ కండక్ట్ చేశాను. నేను అనుకుంటున్నాను ఏమనంటే, వీళ్ళు 20 సంవత్సరాల తర్వాత పెడుతున్న ఈ మీటింగ్స్లో విశ్వాసమా అవిశ్వాసమా, విశ్వాసం గెలుస్తుందా అవిశ్వాసం గెలుస్తుందా, మీరు చూడాలని దేవుడు ఈ పరిస్థితిని అనుమతించాడు. ఇప్పుడు మీకు అర్థమైంది నా దేవుడు ఎంత శక్తిమంతుడు, నీకు అర్థమైంది. ఒక రోజుగా ఒక కుర్రోడు, ఆ పిల్లోడు హమ్మింగ్ ఇస్తున్నాడు. ఈ కుర్రోడు, ఈ పిల్లది మీ భాషలో పిల్లది ఒక లోయ గుండా ఒక బస్సు ప్రయాణం చేసి వెళ్తుంది. ఆ లోయలంతా కూడా చాలా ఇరుకైనటువంటి లోయలు, ఘాట్ రోడ్డు, చాలా ప్రమాదకరమైనటువంటి ఆ మలుపుల గుండా వెళ్ళాలంటే ఎవరికి కూడా ధైర్యం సరిపోదు. ఆ బస్సులో దాదాపు ఒక 20 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు ప్రయాణం చేస్తున్నారన్న మాటే గాని వాళ్ళ హృదయంలో ఒక కలవరం ఉంది. మేము గమ్యం చేరుతామో లేమో, మేము గమ్యం చేరగలమా, మాకు నమ్మకం లేదని ఒక్కొక్కరు ఒక్కొక్క భయ ఆందోళనకు గురయ్యి గుండెలు అరచేతులు పెట్టుకొని ఆ బస్సులో కూర్చొని ఉన్నారు. పేరుకు వారు బస్సులో ప్రయాణం చేస్తున్నారన్న మాటే గాని వాళ్ళ యొక్క భయము, వాళ్ళ యొక్క అపనమ్మకము, వాళ్ళ ఉన్నటువంటి సంకుచితము ఏం చేసిందంటే వారికి నమ్మకం లేకుండా చేసింది. వారి యొక్క నమ్మకం ఎవరి మీద లేదంటే ఆ బస్సు నడుపుతున్న డ్రైవర్ మీద లేదు. ఈ డ్రైవర్ ఏం చేస్తాడో, ఈ డ్రైవర్ మమ్మల్ని పడేస్తాడో, లేకుండా పోతే లోయల్లో మమ్మల్ని తీసుకెళ్లి తోసేస్తాడో అని ఒకరినొకరు చూసుకుంటూ భయపడిపోయి ప్రయాణం చేస్తున్నారు. ఈ లోపల ఇంత కుర్రోడు, చాలా చిన్న కుర్రోడు, వాడు తాఫీగా నడుచుకుంటూ ఆ బస్సులో అటు ఇటు నడుస్తున్నాడు. ఆ బస్సులో ఉన్నటువంటి కొందరు, రే అబ్బాయి ఏంటి అలా తిరుగుతున్నావు,
అటు ఇటు తిరుగుతున్నావు ఏంటి? ఒక దగ్గర కూర్చో. సిట్ డౌన్ టు హియర్. వై డోంట్ యు మూవింగ్ అండ్ దిస్ అండ్ దట్? నువ్వు ఎక్కడికక్కడికి ఎందుకు తిరుగుతున్నావురా బాబు అని అంటుంటే ఆ కుర్రోడు అన్నాడు, నాకేం కాదు అన్నాడు. నాకేం కాదు అన్నాడు. వాళ్ళు అన్నారు, బాబు అర్ధగంట సేపు నుంచి మా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఉన్నాము, మేము గమ్యం చేరతామో లేదో మాకు అర్థం కావట్లేదు. అర్థమైంది? ఆ డ్రైవర్ చూస్తే ఏమో ఆ లోయల గుండా మలుపుల గుండా చాలా వేగంగా నడుపుతున్నాడు, నీకేమో భయం లేకుండా అటు ఇటు పరిగెడుతున్నావు, పైపెచ్చు దవ్వుతున్నావు, ఆడుకుంటున్నావు అని అంటుంటే ఆ కుర్రోడు అన్నాడు, మీకు విషయం చెప్పనా, మీరందరూ ఆ డ్రైవర్ నమ్మకపోవచ్చేమో కానీ ఆ బస్సు నడుపుతున్న డ్రైవర్ ఎవరో కాదు, సాక్షాత్తు మా నాన్నగారు. నాకు మా నాన్నగారి మీద నమ్మకం ఉంది. మా నాన్నగారి యొక్క ఆ నడిపింపు మీద నాకు నమ్మకం ఉంది. మా నాన్నగారి యొక్క శక్తి మీద నాకు నమ్మకం ఉంది. మీరు మా నాన్నతో ప్రయాణం చేస్తున్నారన్న మాటే కానీ మా నాన్నని మీరు నమ్మట్లేదు. చాలా మంది విశ్వాసులు యేసుతో కలిసి ప్రయాణం చేస్తున్న మాటే కానీ యేసునందు విశ్వాసం ఉంచట్లేదు. దే కాంట్ బిలీవ్ టు ద జీసస్ క్రైస్ట్. పరిస్థితులు చూసి భయపడిపోతున్నావు, పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాటిని చూసి భయపడిపోతున్నావు. కానీ రాత్రి నువ్వు ఎవరిని చూసి నడవాలంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుని చూసి నీ ప్రయాణాన్ని ముందు కొనసాగించాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ ప్రయాణము నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వైపు చూసి నీ నడకను కొనసాగించాలి, నీ పరిచర్యను కొనసాగించాలి. నీ జీవితంలో ప్రతి పరిస్థితిని ఈ రాత్రి దేవుడు దీవెనకరంగా చేయబోతున్నాడు. నేను మీ ముందు 4 అంశాలు ఉంచుతాను. సేవకులు అనబడిన వారు, ముఖ్యంగా స్వార్థకులు అనబడిన వారు, ప్రార్థనాపరులు, విశ్వాసులు, అలాగే అన్యజనులు ఈ రాత్రి వాక్యాన్ని చాలా స్పష్టంగా వినాలని నేను కోరుకుంటున్నాను. 4 అంశాలు చెప్తాను. ద ఫోర్ పాయింట్స్. మొదటిది చాలా శక్తివంతమైంది. దావీదు కీర్తన, కొంచెం ఒక పాయింట్ తగ్గించు. దావీదు కీర్తన 107 7వ వచనం. వారొక నిపుణున్నట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించును. ఆయన నివాసపురము చేరున్నట్లు చక్కని త్రోవను వారిని నడిపించును. వారొక నివాసపురము చేరున్నట్లు. అందరూ నా వైపు చూడాలి. నివాసపురము చేరాలని చాలా మంది ఎదురు చూస్తుంటారు. వారికి భూ సంబంధమైన నివాసం గురించి దేవుడు మాట్లాడలేదు. ఈ రాత్రి నా ప్రభు అయినటువంటి యేసయ్య ఉద్దేశం ఏంటంటే, నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి బాధను తీసివేయడానికి, నీ హృదయంలో పేరుకుపోయినటువంటి ఆ కన్నీటి వ్యధను తీసివేయడానికి, నీ అంతరంగంలో గూడు కట్టుకున్నటువంటి ఆ చేదైన వేళ్లను పెకలించడానికి, నీ అంతర్భాగంలో అనేక సంవత్సరాలుగా అవిశ్వాసం చేత నువ్వు జోకొట్టుకున్నావే, వాటన్నిటి రాత్రి ప్రక్షాళన చేయడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నిన్ను నడిపించడానికి ఈ ఊరు వచ్చాడు. ఒప్పుకున్నాను, చప్పట్లు కొట్టండి. నిన్ను నడిపించడానికి. ఇప్పటిదాకా నేను నడిపించిన వాళ్ళందరూ పడిపోయి ఉండొచ్చు. ఒకవేళ నువ్వు నడుస్తావని చెప్పి నువ్వు పడిపోయి ఉండొచ్చు. ఒకవేళ మనుషుడు తన యొక్క దృష్టికి ఇదే యథార్థమైన మార్గం అనుకున్న వారికి తుదుకది మరణానికి చేరుడని బైబిల్ చెప్తుంది. ఈ రాత్రి నువ్వు చేరవలసిన గమ్యం ఒకటి ఉంది. వారొక నివాసపురము చేరున్నట్లు అని రాయబడింది. అసలు నీ నివాసపురం ఏంటి? నువ్వు చేరాల్సిన పురం ఏంటో నీకు తెలుసా? చాలా మంది రాత్రి అన్యజనులు వచ్చారు. అంటే యేసుక్రీస్తు ప్రభుని ఎరగని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వారు నా స్నేహితులు, నా ఆప్తులు. 2, చాలా మంది యేసుక్రీస్తు ప్రభుని ఎరిగి కూడా హృదయంలో యేసుకు చోటు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. 3, యేసుక్రీస్తు ప్రభుని నమ్మి రక్షించబడి బాప్తిసం తీసుకొని తమ జీవితాన్ని పరిపూర్ణంగా యేసుకు అప్పగించి వారి జీవితాన్ని ఆయన చేతకు అప్పగించి ఆయన చేత నడిపించబడాలని ఇష్టపడే వాళ్ళు కూడా ఈ రాత్రి ఇక్కడికి వచ్చారు. ఆమేన్. 3 రకాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ద ఫస్ట్ థింగ్ ఈస్ ద సో అండ్ డేంజరస్ పీపుల్ ఇస్ కాల్డ్ టు ద జెంటైల్స్. ఈ రాత్రి అన్ని జనులకు నేను చెప్తున్నాను, నీవు చేరవలసిన నివాసపురం ఏంటో నీకు తెలుసా? కొంతమంది అంటారు తక్కుడో పిక్కుడో మణిబాబు గారు ఎవరు చూశారు గాలి ధూళి అని. నేను చెప్తున్నాను, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసా? ఈ అనంత విశ్వాన్ని మాటతో కలుగు చేసిన దేవుడు. 2, ఈ యొక్క అనంత విశ్వాన్ని తన మాటతో, తన మహత్వ కలిగిన మాటతో, కేవలం ఆయన ఒక్క మాటతో సృష్టి యావత్తును నిర్మించి తన జీవితంలో తన యొక్క ఆ పరిమితిలో ఆయన గాక వేరొక దేవుడు లేడని తనకు తానుగా చెప్పుకున్న ఏకైక దేవుడు నా ప్రభు అయిన యేసయ్య. కొట్టండి చప్పట్లు గట్టిగా. 2, యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క ఆకాశాన్ని జ్ఞానంతో కొలిచిన వాడు. ఈ భూమి తూర్పు నుండి పడమటి వరకు 1 ఇక
నుంచి దాదాపు అగ్నిగుండాల నుంచి ఊడిచెర్ల వరకు ఎవరైనా జానతో కొలవమంటే ఎవ్వరు కొలవలేరు. టేప్తో కొలవగలరేమో కానీ జానతో కొలవలేరు. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఎవరంటే ఆకాశాన్ని జానతో కొలిచాడు. తూర్పు నుండి పడమట వరకు ఆకాశాన్ని జానతో కొలిచాడు. 3, నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఈ పర్వతములన్నింటినీ కూడా తక్కిటితో తోల్చగలిగిన దేవుడు. అంతే వింధ్యా పర్వతాలు, అరారాతు పర్వతాలు, హిమాలయ పర్వతాలు, మధ్యాంతర పర్వతాలు, అనేకమైన పర్వతాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. వాటన్నిటినీ నేను ఆరాధిస్తున్న దేవుడు ఒక తక్కెట్లో పెట్టి ఆ తక్కెట్లా పట్టుకొని తూచాడు. ఆయన చెయ్యి ఎంత గొప్పదో ఆలోచన చూడండి. ఈ రాత్రి వాక్యం వింటేనే నీకు అర్థమవుతుంది. ఆయన తక్కెట్లో చెయ్యిలా పట్టుకున్నాడంటే ఆ త్రాసు ఎంత పెద్దదో ఆలోచించండి. ఆ త్రాసును పట్టుకుని ఆయన హస్తం ఎంత ఆలోచించండి. ఇప్పుడు ఆయన హస్తంలో ఆ పర్వతాలన్నీ తూచి ఒక్కసారిగా తీసి వింధ్యా పర్వతాలు ఇక్కడ ఇలా ఉండాలి, హిమాలయ పర్వతాలు ఇలా ఉండాలి, ఆరారాతు పర్వతాలు ఇక్కడ ఉండాలని ఒక్కొక్క పర్వతాన్ని ఒక స్వీట్ షాప్ లో మైసూర్ పాక్ ఎలాగైతే తక్కెట్లో తీసి పెడతాడో అలాగ నా ప్రభు అయిన యేసయ్య సృష్టి యావత్తు నిర్మించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. 4, నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఈ ప్రపంచంలో జలములందరినీ సప్త సముద్రాలు ఉన్నాయి. ఆర్కిటిక్, అట్లాంటిక్, అలాగే హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, పసిఫిక్ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, ఈ 7 సప్త సముద్రాలన్నీ కూడా తన పొడిసిటిలో ఒక్కసారిగా పోసుకున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు ఏం చేశాడు? పొడిసిటిలో ఈ జలములంతా పోసుకొని ఒక్కసారిగా ఈ పొడిసిటిలా పెట్టుకొని ఆయన అలా పోసాడు. పసిఫిక్ మహాసముద్రంలో ఇన్ని నీళ్లు ఉండాలి, ఆర్కిటిక్ లో ఇన్ని నీళ్లు ఉండాలి, అంటార్కిటిక్ లో ఇన్ని నీళ్లు ఉండాలి, అరేబియా మొత్తం ఇన్ని ఉండాలి అని ఆయన ఈ యొక్క సప్త సముద్రాలలో జలములను తన పొడిసిట్లో కొలిచి పోసాడు. ఎవరికి? మన ఊరు కాలంలో పోయే నీళ్లు కూడా ఆయన పొడిసిట్లో కొలిచి సృష్టి ఆరంభంలో ముందుగానే కొలిచి పోస్తేనే ఈ నీళ్లు మన ఊరు వైపు పరిగెడుతున్నాయి. కోటి చప్పట్లు గట్టిగా. 4 ఆయన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జలములన్నీ ఒక బట్టలో ఇలాగ మూట కట్టి ఒక పెద్ద బట్టలో ఇలా మూట కట్టి ఒక్కసారిగా భుజాన్ని వేసుకొని ఒక్క బొట్టు నీటి బొట్టు కూడా కింద పడకుండా ఆ మూటను అలాగా భుజాన్ని వేసుకోపోగలిగిన దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆరాధిస్తున్న దేవుడు ఈ ప్రపంచంలో నీటినంతా మూట కట్టి భుజాన్ని వేసుకొని నడవగలిగిన దేవుడు. ఎంత శక్తి కలిగిన దేవుడు. ఈయన నీకు లాగానే తెలియదు బిడ్డ. నువ్వు ఎలాగ వచ్చి ఈరోజు కూర్చున్నావో నేను కూడా ఒకప్పుడు అలాగే కూర్చున్నాను. నా చుట్టూ విభూతులు, రక్షరేఖలు, ఎటు చూసిన తాయితులు, రకరకాల చీకటి శక్తులని నా శరీరాన్ని తాండవించేటివి. ఆ పరిస్థితుల్లో నేను వేకువజామున లేచి అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వశః ఏషం సర్వేషం ఏషం సర్వస్యః యశోంతర్యా మేషాయేని ఓం శ్రీ మృదమశయాయ నమః. ఎంతటి నిష్ఠ కలిగిన వ్యక్తిని నేను. నీకంటే ఎక్కువ నిష్ఠ కలిగిన వ్యక్తిని. ప్రాతకాలంలో లేచి ఆ స్వర్ణముఖి నదిలో మరలోతంత నీళ్ళలో నిలబడి ఈ శ్లోకాన్ని చెప్పుకునేవాడిని. అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహీయాన్. ఈ శ్లోకాన్ని ఎవరైతే సహస్రనామం చేస్తారో వారు మోక్షానికి వెళ్తారన్న ప్రతీకత. నేను పుట్టింది దక్షిణ కాశీలో పుట్టానని ఎప్పుడు అతిశయపడేవాడిని. శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. దక్షిణ కాశీ, భారతదేశం 2 కాశీలు ఉన్నాయి. ఒకటి ఉత్తర కాశీ, 2 దక్షిణ కాశీ. ఈ దక్షిణ కాశీ శ్రీకాళహస్తిలో నేను జన్మించానని ఎంతగానో ఉప్పొంగేవాడిని. మా వాళ్ళు 3 కోట్ల మంది, వాళ్ళ పేర్లు నేను చెప్పలేదు. 3 కోట్ల మందిని కలిగి ఉందానని ఎంతగానో నేను సంతోషించేవాడు. కానీ నిజమైన ఆనందం నా జీవితంలో లేదు, నిజమైన సంతోషం నా జీవితంలో లేదు. నేను ఒక నివాసపురం చేరాలని నా హృదయంలో ఆశ ఉంది, కానీ ఆ నివాసపురం ఏదో నాకు తెలియదు. ఈ రాత్రి నువ్వు చేరే నివాసపురం ఏదో నీకు తెలుసా? నువ్వు చేరవలసిన ఒక నివాసపురం ఉంది. నీ ఆత్మ తక్కడో బిక్కడో అనే కాదు. నువ్వు గాలివి తూలివి కానే కాదు. నువ్వు అంతలో కనబడి అంతలో ఆవిరైపోయే నీటి బుడగల మనుషుడివి. గాలి చేత రేపబడి తిరిగి రానటువంటి మరల ఇసరనటువంటి గాలి వంటి వాడివి. నీ జీవితం నేతగాని ధోని వంటిది. అంతలో కనబడి అంతలో ఆవిరైపోయి నీటి బుగ్గ వంటిది. నేతగాని ధోని కంటే ఇంకా పలుచునైనది, చదునైనది. ఇంతటి క్షణభంగురమైన ఈ జీవితంలో మనుషుడు ఎంత విర్రవీగుతాడంటే అంత విర్రవీగుతాడు. ఈ
ఒక ముందు వీడు సంపాదించిన ఆస్తి ప్రపంచంలో ఎవడు సంపాదించడు. వాడు ధనికుడైనా సామాన్యుడైనా, వాడు కులమైనా మతమైనా ప్రాంతీయతత్వమైనా ఎటువంటి వాడైనా తన జీవితంలో సంపాదనే ప్రాముఖ్యంగా అనుకుంటాడు. మీకు అద్భుతమైన మాట చెప్తాను, నేను అద్భుతమైన మాట చెప్తాను, గమనించండి. సంపాదిస్తాడు సంపాదిస్తాడు సంపాదిస్తాడు, తన పిల్లలు, తన భార్య, తన వాళ్ళందరి కోసం సంపాదిస్తాడు. ఆఖరికి వాడికి తినడానికి పట్టెడు అన్నం దొరకదు. కారణం వయసు మీద పడిపోయింది, రకరకాల జబ్బులన్నీ లోపలికి వచ్చాయి, జీవితం అంతా చెదురుమదురైపోయింది, జీవితం అంతా తారుమారైపోయింది. అంటే మనుషుని జీవితంలో దేని కొరకు ప్రయాసపడుతున్నాడో అది వ్యర్థమని వాక్యం చెప్తుంది. మూడు చాలా ప్రాముఖ్యమైనది. బాగా వినండి, బాగా వినండి. నా వైపు చూడండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. నా తెలుగు మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? తెలుగు మీకు అర్థమవుతుందా? మరి గట్టిగా స్తోత్రం చెప్పి హల్లెలూయా చెప్పండి. మూడో విషయం చెప్తున్నాను. ఈ మనుషుడు సమస్తం సంపాదిస్తాడు. అందరికీ జోబీలు ఉంటాయి. జోబీలు చూసుకోండి, అందరికి ఏముంటాయి? చూడండి, అందరికి ఏముంటాయి? జోబీలు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే, స్త్రీలు ఏమనుకుంటారంటే, అన్నయ్య మాకెక్కడున్నాయా? నేను ఒకరోజు నేను రాత్రిపూట ఊడిచెరులో వాకింగ్ చెప్పి, నేను సాయంత్రం పూట వాకింగ్ చేస్తాను. నైట్ పూట వాకింగ్ చేస్తుంటే ఒక ఆడమే సెల్ ఫోన్ మాట్లాడుతుంది. నన్ను చూసి వెంటనే సెల్ ఫోన్ నైటీలో జోబీలు వేసుకునేసి. నైటీ కూడా జోబీలు ఉన్నాయండి, నైటీ కూడా జోబీలు ఉన్నాయి. అంటే ఆడవాళ్ళకు కూడా జోబీలు ఉన్నాయి. అర్థం లేవంటారండి? ఉన్నాయి. మగవాళ్ళకి జోబీలు ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఒకరికి మాత్రమే జోబీ ఉండదు. ప్రపంచంలో ఒకరికే ఉండదు జోబీ. వాడు జోబు కుట్టుకోమన్నా కుట్టుకోడు. వాడు ఎవడో తెలుసా? ఒక చచ్చిన శవము. ఆ చచ్చిన శవం మీద కప్పేటువంటి ఆ గుడ్డకు జోబీ ఉండదు బిడ్డ. ఆ శవం ఏం చెప్తుందో తెలుసా? అరే పిచ్చోడా, పిచ్చిదానా, నేను కూడా నా వారు, నా బంధువులు, నా స్నేహితులు, నా ఆప్తులు, నా ఆయన వారిని సమస్తం సంపాదించుకున్నా. చివరికి నేను వెళ్ళేటప్పుడు నేను కప్పుకున్న గుడ్డకు జోబీ లేకుండా నేను ఖాళీ హస్తాలతో వచ్చాను, ఖాళీ హస్తాలతో వెళ్తున్నాను, ఏమీ తీసుకుని వెళ్ళడం లేదని చచ్చిన శవము జోబీ లేకుండా నీకు నాకు ఒక పాఠం చెప్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. 2, అదే చచ్చిన శవం ఇంకొక పాఠం చెప్తుంది. ఏమనో తెలుసా? నాకున్నంత రోషం, నాకున్నంత పట్టుదల, నాకున్నంత కక్ష. కొంతమంది కక్షలు ఎక్కువ ఉంటాయి, పక్కనతో మాట్లాడు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు యావజ్జీవ శిక్షలు వేస్తుంటారు కొంతమంది. లేరండి మనోళ్ళు? యావజ్జీవ ఖైదీలు శిక్షలు వేస్తుంటారు. ఇంటికి పోకూడదు, చచ్చిన వాళ్ళ ఇంటికి పోకూడదు, వాళ్ళ పెళ్లికి పోకూడదు అనుకుంటుంటారు. బిడ్డ నేను చెప్తున్నా, చచ్చిన శవం ఏం పాఠం చెప్తుందంటే, ఉదయం చచ్చిన వాడు సాయంత్రం అవగానే బంధువులు చెప్తారు, అయ్యా తీసేయండి వీడు వాసన వస్తున్నాడు, అయ్యా వీడు త్వరగా తీయండి వాసన వస్తున్నాడు. లేదయ్యా బంధువులు వస్తారు అని చెప్తే ఆ బంధువుల కోసమని ఒక ఫ్రిడ్జ్ తెచ్చి పెడతారు. ఆ ఫ్రిడ్జ్ లో వాడు 6 గంటల కంటే ఎక్కువ ఉన్నాడు మనిషి. ఆ తర్వాత తీగానే దుర్గంధమైన వాసన పట్టిపోయే జీవితం, కుళ్ళు కట్టుకునే జీవితం, కంపు కొట్టే జీవితం, దుర్గంధమైన జీవితం శాశ్వతం అనుకుంటున్నాడు ఈ మనుషుడు. రోషం, పగ, ద్వేషం, అసూయ నేను మోక్షానికి చేర్చలేవు. 3 చాలా ప్రాముఖ్యమైనది. మొదటిగా జోబీ ఉండదు. 2 చచ్చిన శవానికి పగలు, కార్పణ్యాలు, ద్వేషాలు ఉండవని ఆ యొక్క శవం మనకు పాఠం చెప్తుంది. 3 ఆ శవం ఏం చెప్తుందంటే, అరే నా అంత మాటగాడు, మా అంత మాట నేర్పరి, నా అంత పాటగాడు, ఆటగాడు ఇంకొకడు లేడు. నేను ఆడినంత ఆటలు ఎవరు ఆడలేదు. కానీ ఇప్పుడు నేను చచ్చిపోయిన తర్వాత తన్నించుకుంటున్నా, నన్ను తీసుకెళ్లి బోలేసినా బోల పెడుతున్నా. నా జీవితం ఎలా అయిందంటే క్షణభంగురం అయిపోయిందని వాడు మనకు పాఠం చెప్తాడు. కొట్టు చప్పట్లు. ఈ రాత్రి నువ్వు గ్రహించాల్సింది, వాడు ఒక నివాసపురం చేరుతాడో లేదో వాడికి తెలియదు. చచ్చిన వాడుగానే లేచి అయ్యా నేను పోయే నివాసపురం ఏదో వాడికి తెలియకనే ప్రయాణం చేస్తుంటారు. ఈ రాత్రి చాలా మందికి అర్థం కాదు తెలుసా? నువ్వు మోక్షానికి వెళ్ళే మార్గం ఒకటి ఉంది. ఆ మార్గమే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరలేరు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నేను ఒక నివాసపురం చేర్చాలని కోరుకుంటున్నాడు. ఆ నివాసపురం అంటే తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, ఒకవేళ లేని ఎడల నేను మీతో చెప్పుతున్నాను రాయబడింది. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు. ఈ రాత్రి దేవుని ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. నిజంగా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళగలవా? నా ప్రశ్న మీకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను క్షమించాలని ఇక్కడ వచ్చాడు. నువ్వు యేసుకు హృదయం ఇవ్వగలవా? ఇంకా నీవు హృదయంలో కఠినపరుచుకుంటే, ఇంకా నీ జీవితం శాశ్వతం అనుకుంటే, ఇంకా నీ జీవితంలో కక్షలు కార్పణ్యాలు కలిగి ఉంటే, ఇంకా నువ్వు నివాసపురం చేరేదని తెలియకపోతే, ఈ రాత్రి నువ్వు మోక్షానికి వెళ్ళకపోతే, నువ్వు వెళ్ళేది నిత్య నరకాగ్నికి.
యెషయా గ్రంథం 5:14 రాయబడింది, అందుచేతనే పాతాళము అపరిమితంగా నోరు తెరుచుకొనుంది, అందులో గనులు, సామాన్యులు, గోషేవారు, హర్షించేవారు అందులో పడిపోతారు. ఈ రాత్రి నరకం నుంచి తప్పించడానికి ఏకైక మార్గం నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఇక్కడ కొట్టడి చెప్పలు గట్టిగా, యేసు మార్గమై ఉన్నాడు, యేసు రక్షకుడై ఉన్నాడు, యేసు విమోచకుడై ఉన్నాడు. యేసు రక్తము ద్వారా మాత్రమే మనిషి యొక్క పాపానికి విమోచన కలుగుతుంది. నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా, ఈ ఊర్లో యేసుక్రీస్తు ప్రభు మాత్రమే రక్షకుడు. వారు ఒక నివాసపురము చేరునట్లు ఆయన వారిని చక్కని త్రోవను నడిపించిందని రాయబడిందండి. నువ్వు చేరవలసిన నివాసపురం పరలోక మార్గం, నువ్వు చేరవలసిన నివాసపురం పరలోక రాజ్యం, నువ్వు చేరవలసింది మోక్షమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. వెళ్ళగలవా నీవు? నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వలేకపోతే ఈ రాత్రి యేసయ్యకి ఇవ్వు. నువ్వు మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను 2వ విషయం చెప్తున్నాను, చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి 107వ దావీదు కీర్తన, 107వ కీర్తన 13వ వచనం 14వ వచనం. వారి కట్లను తెంచివేసి ఆయన చీకట్లో నుండి మరణాంధకరముల నుండి వారిని బయటకు రప్పించిందని రాయబడిందండి. దేవుడు అంటే వారి కట్లను తెంచివేశాడట. మనిషి కట్లు దేవుడు తెంచేశాడు. ఈ రాత్రి దేవుడు మనిషి కట్లను తెంచేశాడు. మనిషి యొక్క కట్లు తెంచడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మన మధ్య నిలిచి ఉన్నాడు. ఆయన 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 చెప్తున్న మాట ఏంటంటే, మనుషుని యొక్క హృదయాన్ని మార్చడానికి ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలిచి ఉన్నాడు. హల్లెలూయా చెప్తాం గట్టిగా, గట్టిగా చెప్తాం. దేవుడికి సహాయమైన చేతులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో కట్లు తెచ్చడానికి రాత్రి ఇక్కడికి వచ్చాడు. ఎంత ఘోర పాపమైనా యేసుకుని హృదయాన్ని ఇస్తే చాలు, యేసయ్య నిన్ను మోక్షాన్ని చేరుస్తాడు. థ్యాంక్ యూ జీసస్.